guys, welcome back to our channel Village Vakil Vasavi. సో ఈరోజు వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే జనరల్గా కేస్ లాస్ అనగానే చాలామందికి గుర్తుంచుకోవాలా అని ఒక సందేహం ఉంటుంది, లేదంటే అవే ఆ నేమ్స్ ఏంటి అని చెప్పి ఒక ఫీలింగ్ అయితే వస్తుంది కదా. సో ఆ కేస్ లాస్ రిలేటెడ్గా ఈరోజు నేను వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోకి ఒక లైక్ చేయండి చూసే ముందే. సో వీడియోలోకి వెళ్ళిపోతే జనరల్గా ఏంటి అంటే లా స్టూడెంట్స్కి థియరీ పార్ట్ అంతా చదివేసి రాయడం అనేది ఈజీగానే అనిపిస్తుంది. అంటే కంపేర్ చేస్తే మిగతా వాటితో పోలిస్తే ఇదేంటంటే మనకి కొంచెం సొసైటల్గా ఓరియంటెడ్ ఉన్నా, లేకపోతే కొంచెం మొత్తం మనకి పబ్లిక్ రిలేటెడ్గా ఉన్నవి కూడా ఎలా అనిపిస్తుందంటే ఈ లా సంబంధించి ఇలా ఉంటుందంటే ఈజీ అనిపిస్తుంది. అలాగే సెక్షన్ అండ్ కేస్ లాస్లో రిమెంబర్ చేసుకోవాలి అంటే మనకి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఈరోజు వీడియోలో మీకు నేను సెక్షన్స్ కేస్ లాస్ అనేది ఎగ్జామ్ రాసేటప్పుడు మెన్షన్ చెయ్యాలా వద్దా, ఒకవేళ చేస్తే ఎలా, చేయకపోతే ఏంటి అనేది ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంటే సెక్షన్స్ అండ్ కేస్ లాస్ బోత్ గురించి మాట్లాడుకుందాము. సో ఫస్ట్ మనం మాట్లాడుకుంటే యాక్చువల్గా ఎగ్జామ్ రాసేటప్పుడు హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒక లా స్టూడెంట్ మనం ఎగ్జామ్ ఎలా రాయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వశ్చన్కి ఏమేమి హెడ్డింగ్స్ రాయాలి, అసలు అది ఏంటి అనేది అర్థం చేసుకోగానే ఏమేమి హెడ్డింగ్స్ పెట్టాలి అనేది ఒకటి ప్లాన్ చేసుకోవాలి. సో ఆ ప్రణాళిక ఉంటేనే మనం క్వశ్చన్స్ రాయగలం. ఎందుకు అంటే మనం చాలా క్వశ్చన్స్ అయితే రాయాల్సి ఉంటుంది, అది కూడా మొత్తం థియరీ క్వశ్చన్సే, మనకి ఏదో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అలా ఉండదు కదా. సో ఒక లా స్టూడెంట్ ఏంటంటే ఎక్కువ రాయాలి. మిగతా వాళ్ళందరికీ ఎగ్జామ్ త్వరగా అయిపోతుంది, మేబీ అది డిఫికల్ట్ ఆర్ ఈజీ ఏదైనా త్వరగా అవుతుంది, మనకి మాత్రం అస్సలు అవ్వదు. ఎక్కడంటే మొదలు పెడితే ఫస్ట్ 1 minute నుంచి లాస్ట్ 1 second వరకు కూడా మనం రాస్తూనే ఉండాలి. సో దట్ ఈజ్ లా స్టూడెంట్ లైఫ్. అంతే, ఇంకా గత 6 సంవత్సరాలకి 7th year రాస్తూ మొదలు పెడితే రాస్తూనే ఉండాలి. చెయ్యి ఇదంతా నొప్పి వచ్చేస్తుంది, ఆల్టర్నేటివ్ డేస్ లేకపోతే ఇంకా అయిపోతాం. సో అది సిచ్యువేషన్. బుక్లెట్ అంత నింపేయాలని ఏం లేదులే, కానీ అంత నింపేయాలనే రాస్తాం అనమాట. నేనైతే అంత నింపేసిద్దాన్ని 5 years. ఇప్పుడు ఎల్ఎల్ఎంకి వచ్చిన తర్వాత ఇంకా బుక్లెట్ బాగా లెందీ అయిపోయి కొంచెం బ్రాడ్గా కూడా ఉండేసరికి 1-2 pages మాత్రమే వదులుతున్నాను. అంటే ఒక సైడ్ 2 pages మాత్రమే వదులుతున్నాను. సో అట్లా అనమాట. అయితే థియరీ హెడ్డింగ్ గుర్తుపెట్టుకుని రాస్తాం, కానీ ఈ కేస్ లాస్ సెక్షన్స్ గుర్తుంచుకోవడమే కష్టము. సెక్షన్స్ ప్రతిదానికి పెట్టాలా, సో ఇలాంటి డౌట్స్ నాకు తెలిసి చాలామందికి ఉంటాయి. యాక్చువల్గా కంపేర్ చేస్తే మీరు సెక్షన్స్ రాసిన వాళ్ళకి రాయని వాళ్ళకి ఒక్కొక్కసారి ఇంచుమించు ఒకటే మార్క్స్ వస్తాయి. బట్ నేనేం చెప్తానంటే ప్రతి కాన్సెప్ట్కి కూడా సెక్షన్ మెన్షన్ చేయక్కర్లేదు. ఎగ్జామ్లో మీరు ఫస్ట్ ఆ టాపిక్ అడిగినప్పుడు ఫ్రమ్ విచ్ సెక్షన్ టు విచ్ సెక్షన్ దిస్ టాపిక్ కవర్స్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో అది రాయండి. ఎట్లా అంటే ఇప్పుడు 1 to 10 sections ఇలా డీల్ చేస్తుంది. అట్లా ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్షిప్ తీసుకోండి. ఆర్టికల్ నెంబర్ 5 to 11 డీల్స్ విత్ సిటిజన్షిప్. ఆర్టికల్ 12 to 35 డీల్స్ విత్ ఫండమెంటల్ రైట్స్. అలాగే అలా మీకు 36 to 51 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, 51A ఫండమెంటల్ డ్యూటీస్ అట్లా ఉంటుంది కదా. సో దాన్ని గుర్తుంచుకోండి. మళ్ళీ లోపల 12 ఏం చెప్తుంది, 13, 14, 15 అట్లా ఫండమెంటల్ రైట్స్ గురించి రాయమన్నప్పుడు ప్రతిదీ గుర్తుంచుకోలేకపోతే అట్లీస్ట్ మీరు 12 to 35 ఆర్టికల్స్ డీల్స్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్. సో అలా రాయండి. సో ప్రతిదీ అంతే. ప్రతి దానిలో మనకి ఎలా ఉంటుంది, ఇప్పుడు కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ, కాంట్రాక్ట్ ఆఫ్ వెయిల్మెంట్ ఇట్లా ఉన్నప్పుడు 141 sections నుంచి ఇట్లా ఎంతవరకు ఉంటుందని మనం మెన్షన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ మనం రాయలేము. 141 ఏం చెప్తుంది, 142 ఏం చెప్తుంది అని చెప్పి 161 వరకు మనం రాస్తూ ఉండలేము. కాబట్టి అలాంటి సందర్భంలో ఫ్రమ్ విచ్ సెక్షన్ టు విచ్ సెక్షన్ అనేది మెన్షన్ చేసేసి వదిలేయండి. ఇంకేదన్నా ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉంటాయి కదా, గుర్తుండిపోతాయి, అలాంటివి మెన్షన్ చేయండి అక్కడక్కడ. మోర్ దెన్ నేను అన్ని సెక్షన్స్ పెట్టుకుని అలా బర్డెన్ అవడం కన్నా ఇది ట్రై చేయండి. తర్వాత మనకి కేస్ లాస్కి వచ్చేస్తే రాయాలా అంటే పార్ట్ సి మస్ట్ అండ్ షుడ్. సో పార్ట్ సిలో మీరు మస్ట్ అండ్ షుడ్కి కేసులో మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ మనకేంటి అంటే కాన్సెప్ట్ ప్రకారంగా మనకి కేస్ లాస్లో బైండింగ్ ప్రెసిడెంట్ అని ఒకటి ఉంటుంది, కేస్ లా అని ఒకటి ఉంటుంది. సో కేస్ లాస్ ఎలా రాయాలి అనేది కూడా ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఇస్తాను. సో ఏంటి అంటే ఎగ్జాక్ట్ ఫ్యాక్ట్స్తో ఉన్న కేసు ఉంటే బైండింగ్ ప్రెసిడెంట్ అంటాము, లేదంటే కేసు లాంటి కొంచెం సిమిలర్ ఫ్యాక్ట్స్ ఉన్నప్పుడు మనం మెన్షన్ చేయాలి. చాలామందికి ఇంకో డౌట్ ఉంటుంది, ఎగ్జాక్ట్ ఫ్యాక్ట్స్ ఉంటేనే కేసు రాయాలా అని చెప్పి. లేదు, ఎగ్జాక్ట్ ఫ్యాక్ట్స్ ఉంటే బైండింగ్ ప్రెసిడెంట్ అని పెట్టండి. లేదంటే ఆ టాపిక్ రిలేటెడ్ అంటే ఆ ఫ్యాక్ట్స్లో కాకపోతే ఆ టాపిక్ రిలేటెడ్ ఇంకేదో కేసెస్ ఉంటాయి కదా, కనీసం మీరు ఆ కేసు మెన్షన్ చేయాలి. అక్కడ టైం ఉంటే 2-3 అన్నా రాసుకోవచ్చు. పార్ట్ సి మనం ఎక్కువ మ్యాటర్ రావాలి అంటే
మనకు డెఫినెట్లీ కేసులా ఉండాలి. సో ఇది పార్ట్ సి మస్ట్ అండ్ షుడ్. అయితే పార్ట్ ఏకి పార్ట్ బికి రాయాలా అంటే, రాయాలా అని అడిగితే చాయిస్ అని చెప్తాను, కానీ రాయండి అని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకో తెలుసా, మనం జనరల్గా మ్యాటర్ రాయాలంటే చాలా టైం పడుతుంది, అలాగే మనకి ఎక్కువ టైం తీసేసుకుంటుంది, అలాగే పేజెస్ కూడా ఫిల్ అవ్వవు. మామూలుగా ఇంకా గ్యాప్ ఒక లైన్ గ్యాప్ ఇచ్చుకుంటే చాలామంది ఏం చేస్తారంటే పెద్దగా రాసేస్తూ లేదా ఎక్కువ గ్యాప్స్ ఇచ్చేస్తూ లైన్స్ వదిలేస్తూ రాస్తారు. అది చూడడానికి బాగోదు, పేపర్ చూడగానే కూడా మనకి ఇంప్రెషన్ రాదు. సో అలాంటప్పుడు మీరు ఫిల్ అయిపోయినట్టు ఉండాలి, అలాగే టైం తక్కువగా అవ్వాలి అంటే మీరు చేయాల్సింది ఏంటంటే కేస్ లాస్ని ఎన్ని వీలైతే అన్ని మీకు గుర్తున్నంత వరకు కూడా, షార్ట్స్కి అట్లీస్ట్ 1, లాంగ్స్కి 2 or 3 మీరు రాసి చూడండి, పేపర్ త్వరగా ఫిల్ అయిపోతుంది. అలానే మీకు ఏదో వదిలి రాసినట్టుగా ఉండదు. కేస్లాకి నేను చాలా అంతకుముందు వీడియోస్లో చెప్పాను, మీరు చూస్తే కనుక కేస్ లాస్కి ఏంటి అంటే మొహర్ బీబీ వర్సెస్ లేకపోతే మొహమ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షాబానో బేగం. సో అట్లా రాసినప్పుడు మనం ఒక బాక్స్ కనుక కొట్టి రాస్తే టైం ఎక్కువ స్పేస్ కన్జ్యూమ్ అవుతుంది, అలానే మనం అది ఏదో వదిలేసి గ్యాప్స్ ఇచ్చి రాసినట్టుగా కూడా ఉండదు. అలా ఏదైనా బాల్ఫర్ వర్సెస్ బాల్ఫర్ ఏ కేసెస్ అయినా కూడా మీరు వర్సెస్ ఇట్లా లైన్గా ఒకటే రాయకుండా ప్లెయింటిఫ్ వర్సెస్ డిఫెండెంట్ 3 లాగా రాసి ఒక బాక్స్ కొట్టి తర్వాత అట్లా రాస్తూ ఉంటే త్వరగా కంప్లీట్ అవుతున్నట్లు ఉంటుంది. అంతేగా మీ పేపర్ చూడగానే కూడా వీళ్ళు అబ్బో మ్యాటర్ లేదు, ఏదో రాయాలి అన్నట్టు రాశారు అన్నట్లుగా ఉండదు. సో మీకు ఈ డిఫరెన్స్ అనేది మీరు చూస్తారు. సో మీరు ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ కనుక ఎగ్జామ్ రాస్తే మీ పేపర్ చూడగానే ఇంప్రెషన్గా ఉంటుంది, అట్లానే మీరు గ్యాప్స్ ఇస్తూ వదిలేసినట్లుగా కూడా ఉండదు అనమాట. సో ఇది అయితే మీరు ట్రై చేయండి, డెఫినెట్గా మీకు అనిపిస్తుంది. మీరు మామూలుగా కేస్ లాస్ ఇవన్నీ రాయకుండా మామూలుగా రాసిస్తే కనుక ఏమవుతుందంటే అది పేపర్ అంతా మీరు ఎంత నింపుతా ఉన్నా నిండదు. లేదంటే వదిలేస్తూ రాస్తే ఏంటంటే అది ఏదో సంథింగ్ ఇన్సఫిషియెంట్ ఉంది, అందులో మ్యాటర్ ఏదో అనిపించి మీకు ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. సో కేస్ లాస్ సెక్షన్స్ అయినా కూడా పర్వాలేదు, అంటే ఒక్కొక్క దానికి రాయకపోయినా అట్లీస్ట్ ఫ్రమ్ ఉచ్ సెక్షన్ టు ఉచ్ సెక్షన్ లేదా ఫ్రమ్ ఉచ్ ఆర్టికల్ టు ఉచ్ ఆర్టికల్ అనేది మెన్షన్ చేయండి. కేసెస్ అయితే మాత్రం డెఫినెట్గా పార్ట్ సికి రాయాలి. చాలామంది మ్యాండేటరీగా లేదంటే ఎగ్జాక్ట్ ఫ్యాక్ట్స్ ఉంటేనా రాస్తామంటే కాదు, ఎగ్జాక్ట్ ఉన్నా లేకపోయినా అక్కడైతే డెఫినెట్ మస్ట్ అండ్ షుడ్ రాయాలి. పార్ట్ ఏ పార్ట్ బికి వచ్చేసరికి ఆప్షనల్, అండ్ పార్ట్ బికి కూడా డెఫినెట్గా కేసెస్ మెన్షన్ చేయాలి. పార్ట్ ఏకి కూడా మెన్షన్ చేస్తే మీకు త్వరగా ఫిల్ అవుతుంది పేపర్స్ కూడా, మీరు ఇంకా బాగా రాసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అన్నిటికి కూడా మీరు కేసెస్ మెన్షన్ చేయండి, సెక్షన్స్ గుర్తున్నంత వరకు రాయండి. ఎక్కువ స్ట్రెస్ అయితే సెక్షన్స్ విషయంలో అస్సలకి తీసుకోకండి. మేము చదువుకున్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది అన్ని సెక్షన్స్ గుర్తుంటాయా వాసవి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, అన్ని రాయాలా వద్దా అంటే మేము కూడా డిస్కస్ చేసుకునేవాళ్ళు. నేనైతే చెప్పేదాన్ని అనమాట, నా ఒక ఫ్రెండ్ అడిగేది నన్ను, నా ఫ్రెండ్ ఉండేదన్నమాట. సో నా బెస్ట్ ఫ్రెండ్ తను ఏం చేసేదంటే అది వద్దాక ఫోన్ చేసి, వాసవి ఇన్ని సెక్షన్స్ ఉన్నాయి మనం గుర్తుపెట్టుకోవాలా, ప్రతిదీ గుర్తుంటుందా, దీనికి ఇన్ని ఉన్నాయి ఇంత ఉంది అని చెప్పి అది భలే అడుగుతూ ఉండేది. నేనేమో మొత్తం వద్దులే, గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు, జస్ట్ నీకు గుర్తున్న సెక్షన్ రాయి, లేదంటే ఫ్రమ్ ఉచ్ సెక్షన్ టు ఉచ్ సెక్షన్ అన్న రాయి, ఏం పర్వాలేదని చెప్పేసి నేను తనకు చెప్తూ ఉండేదాన్ని. సో అది ఎంత స్ట్రెస్ తీసుకుంటారని కొంతమంది అలా స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చెప్తున్నాను. సో అది అలా మెన్షన్ చేస్తే సరిపోతుంది. కేస్లెస్ మాత్రం ఇంకా నేను చెప్పిన విధంగా అయితే మీరు అలా ట్రై చేసి చూడండి, మీకు కూడా పేపర్ చాలా బాగుంటుంది చూడడానికి, ప్రజెంటేషన్ కూడా బాగుంటుంది. సో ఈ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్తో మీరు రాస్తే త్వరగా ఫిల్ అవుతుంది. ఎందుకు ఇన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ లాలోనే అంటే, మిగతా వాళ్ళ గ్రూప్స్లో ఇప్పుడు ఒక మ్యాథ్స్ స్టూడెంట్ ఉంటే వాళ్ళకి మ్యాటర్ కాదు, సొల్యూషన్ ఆన్సర్ వస్తే సరిపోతుంది. మెడికల్ స్టూడెంట్స్కి కూడా ఆ యొక్క థియరీ అనేది వాళ్ళు రాసేది కూడా యాప్ట్గా ఉండాలి. మన లా స్టూడెంట్స్కి వచ్చేసరికి ఏంటంటే థియరీ అది ఇర్రెలవెన్సీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ ఫిల్ ఆల్ పేపర్స్ అన్న ఫీలింగ్ డెఫినెట్గా ఉంటుంది. మ్యాటర్ రాస్తాము, హెడ్డింగ్స్ వీళ్ళని గుర్తుంచుకుంటాం వేరే విషయం, కానీ కొంచెం మన పేపర్ వేరే వాళ్ళతో కొంచెం ఇన్నోవేటివ్గా కానీ కొంచెం స్పెషల్గా కనిపించాలి అంటే మనం డెఫినెట్గా కొన్ని సెక్షన్స్ అలాగే కొన్ని కేసెస్ డెఫినెట్గా వీ నీడ్ టు కవర్. కేస్లోస్ అయితే అసలు ఇంకా డెఫినెట్గా మనం కేస్లెస్ కానీ సెక్షన్స్ కానీ పార్ట్ సికి అసలు ఆప్షన్ లేదు. వి మస్ట్ అండ్ షుడ్ మెన్షన్
ఎగ్జాక్ట్ సెక్షన్ అండ్ కేసులో ఉంటే ఎగ్జాక్ట్, లేకపోతే ఏదో ఒకటి రాస్తాము. అంటే దానికి రిలేటెడ్గా కానీ రిలవెంట్గా కానీ కొంచెం రిలవెన్సీ ఉన్న డెఫినెట్గా మెన్షన్ చేసి రండి, చేయకుండా రావద్దు. కేసు అనేది కంపల్సరీ అది కావాలి, ఎందుకంటే ఇది కేసులో కాలం కాబట్టి. బట్ దీనికి వచ్చేసరికి పార్టీ ఏ పార్టీ బి అంటే మస్ట్ అండ్ షుడ్ కాకపోయినప్పటికీ కూడా మెన్షన్ చేస్తే ఇట్ విల్ బి బెటర్. సో నేను అదే చెప్తాను, నేను ఫాలో అయిందే మీకు చెప్తున్నాను, కొత్తగా నేను ఫాలో అవ్వకుండా చెప్పేదే లేదు. నేను లాలో ఏ విధంగా ఫాలో అవుతూ ఎలా రాశాను అనేది మీకు షేర్ చేస్తాను. నాలెడ్జ్ అయితే ఇంకా నేను ఇప్పుడు నేర్చుకున్నది అప్పుడుది మొత్తం అంతా కలిపి కూడా చెప్తాను. బట్ ఎగ్జామ్ టిప్స్ ట్రిక్స్ అయితే మాత్రం నేను ఫాలో అవినవే మీకు చెప్తున్నాను, ఎందుకంటే అవి వర్కౌట్ అయ్యాయి. మిగతా వాళ్ళందరికీ వర్కౌట్ అయ్యాయా లేదా అనేది వేరే, అంటే మేము ఇలా చేస్తే మాకు అవ్వలేదు అంటే ఎక్కడో చోట కొన్ని చోట్ల మేబీ అలా వేరు, అంటే వాళ్ళకి ఇంకా మార్క్స్ వేయకపోవచ్చు, లేదంటే కొంచెం ప్రజెంటేషన్ మిస్ అవ్వ ఉండొచ్చు, సంథింగ్ ఎగ్జామినర్ని వాళ్ళు ఏదో విషయంలో సాటిస్ఫై చేసి ఉండకపోవచ్చు. నాలెడ్జ్తో మార్క్స్ అయితే డిసైడ్ చేయలేం, కానీ అట్లీస్ట్ ఇలాంటి ప్రయత్నం చేస్తే కొంతవరకు అయినా సరే మనం అనుకునే మార్క్స్ తెచ్చుకోగలుగుతాము. ఎప్పుడు కూడా మీరు లాలో హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళకి కానీ, లేదంటే ఇంకా కొంతమంది చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు, ఇలా అసలు క్లాసులకే రారు, చదవరు, వచ్చేస్తే ఈ మార్క్స్ అని కొంతమంది కూడా ఉంటారు. వాళ్ళకి ఓన్లీ రైటింగ్ బాగున్న వాళ్ళు కూడా అలా అవుతారు. సో రైటింగ్ ఉండి సబ్జెక్ట్ కూడా ఉన్న వాళ్ళకైతే అసలు లాలో తిరిగే ఉండదు. సబ్జెక్ట్ ఒక్కటే ఉండి ప్రజెంటేషన్ స్కిల్స్ లేకపోతే మార్క్స్ రావు. మేబీ మార్క్స్తో పని ఏమి ఉంది, నెక్స్ట్ మీరు ఏబీ బాగా రాస్తారు, జేసీజీలో సెలెక్ట్ అవ్వచ్చు, అడ్వకేట్గా మంచిగా ప్రాక్టీస్లోకి సెటిల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా బాగుంటాయి. నాలెడ్జే ఇంపార్టెంట్, బట్ మార్క్స్ కూడా చెప్పుకోవడానికి అరే నీకు పర్సంటేజ్ ఎంత అంటే ఫస్ట్ క్లాస్ వచ్చింది, లేదా ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ వచ్చిందని చెప్పి ఒక్క మాటకి మనకి హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో దానికోసం అండ్ మేము బాగా రాసాము అని ఫీల్ అయ్యే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే. సో వీడియో హెల్ప్ఫుల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అవుతాయి అనుకున్న వీడియోస్ నేను షేర్ చేస్తాను. ఏదో వీడియో చెప్పేయాలి చేసేయాలని అయితే నేను అసలు ఎప్పుడు షేర్ చేయను. మంచిగా ఏదైతే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటానో నేను అవే షేర్ చేస్తాను. సో సెక్షన్స్ కేస్ లాస్ మెన్షన్ చెయ్యాలా అని చాలామందికి డౌట్ ఉంటుంది కాబట్టి ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. సో దిస్ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. విలేజ్ వకీల్ వాసవి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీ ఫోన్లోకి అలా వచ్చేస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్.